కనపడలేదులే. విజయం గారు ఏడ్ చేస్తున్నారు. ఇగో బీరకాయలు తెస్తున్నాను కూర చేయడానికి. వాదులు పెట్టాం కదా, ఎక్కడ ఉన్నాయి కూరకి ఇవాళ. గింజే పిండిలే ఉన్నాయి. ఇదిగోండి, ఈరోజు కూరకైతే సరిపోతుంది. ఇంట్లో కాసిన కాయలండి, ఏ మందు కూడా కొట్టకుండా కాసిన కాయలు. ఇలాంటివి మనకి ఎక్కడికి వెళ్ళినా దొరకవు. అందుకే కొద్దిగా అలా కూరగాయ మొక్కలు పెట్టాను. కొంచెం వంగ మొక్కలు, టమాటా మొక్కలు, బీరపాదులు వేసాము. అలాగే ఇంటి కూర ఖర్చుకైనా సరిపోతే చాలు, అందుకోసం అలా పెట్టాం. కొద్దిగా పూల మొక్కలు ఇదిగోండి, కనకంబరాలు, చామంతి, బంతి, మల్లి, గులాబీ, ఇవన్నీ కొంచెం పూల మొక్కలు పెట్టాము. కొద్దిగా కూరగాయ మొక్కలు పెట్టి సంపంగి చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో. రోజుకి ఒక 100 పువ్వులు పోస్తాయి. ఇంకా పైవి అయితే అందవండి, అలా తెంపలేక అలా వదిలేస్తాను. ఈ కిందవే అందినవే ఇంచుమించు ఒక 100 పువ్వు ఉంటుంది. రోజు వీధి అందరికీ సంపంగి పువ్వులు పంచుతాను. ఈ చెట్లో ఇంట్లో పూసిన పువ్వులు అంటే ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందో కదా, దేవుడు పూజ చేసుకున్నా గట్టనా బాగుంటుంది. హాయ్ అండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.